మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామవందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మన కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్యని బంగారు పాదాలు కొలేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కలిసి కాపాడి సంరక్షించిన దేవ, మన కాల సమయం సజ్జలేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, ఎటువంటి ఏర్పాటు చేయండి. నేను వాక్య భాగము క్రిస్మస్ తరువాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 32 వచనములు ఈ విధంగా రాయబడి ఉంది. క్రిస్మస్ తరువాతి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 32 వచనములు ఈ విధంగా రాయబడి ఉన్నది. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడాలని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రము అందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, భక్తుడైన లూకా గారు ప్రభు యొక్క జననం తర్వాత ఆయనను యెరూషలేము దేవాలయానికి మరి సున్నతి మరియు నామకరణ జరిగించుటకు గాను తల్లిదండ్రులైన వారు ప్రభువుని తీసుకుని దేవాలయానికి వచ్చారు. అంటే ధర్మశాస్త్ర ప్రకారము ధర్మశాస్త్ర సంబంధమైన విధి విధానాలు జరిగిస్తూ మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని మరి ధర్మశాస్త్రం ఏదైతే తెలియజేస్తుందో దాని ప్రకారము వారు అర్పణ అర్పించవలసి ఉంది. పుట్టిన మగబిడ్డను బట్టి, ప్రభువును బట్టి తల్లిదండ్రులైన వారు ఏం చేయాలంట? ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయవలెను అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవునికి, ఆ పరమందున్న దేవునికి ప్రతిష్ఠ చేయుటకు గాను ఆ బిడ్డను తీసుకుని రావాలి అని చెప్తూ అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు అన్నాడు. అంటే దేవునికి బిడ్డను అర్పించుట, అంటే దేవునికి బిడ్డను సమర్పించుట, దేవుని కొరకు ఆ బిడ్డను పెంచుట, దేవునిలో అతన్ని స్థిరపరచుట. ఈ విధంగా మరి వాక్యము సెలవిస్తున్నట్లుగా మరి ప్రభువు పుట్టినప్పుడు ప్రభువుని తీసుకుని మరి తల్లిదండ్రులైన వారు మరి యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఇక్కడ భక్తులైన లూకా గారు గుర్తు చేస్తున్నాడు. ప్రభు ధర్మశాస్త్రం ముందు చెప్పబడినట్లు గొవ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకుని వచ్చిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు బాలుడైన యేసును తల్లిదండ్రులైన వారు వారి తమ హస్తాల చేత తీసుకుని ప్రభువుని మరి సన్నిధానానికి వచ్చిన సందర్భాన్ని అక్కడ దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ అనేకులను మరి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణకు కనిపెడుతున్న ఒక వ్యక్తి మనకి కనబడతాడు. ఆయన గురించి ఇక్కడ రాయబడిన మాట ఏమని? యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అంటాడు. అంటే ఎవరైతే ప్రభువు కొరకు కనిపెడుతున్నాడో, ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడో ఆ వ్యక్తి మరి ఆ దేవాలయంలో మరి ప్రభువు కొరకు కనిపెడుతున్నాడు. అంటే ప్రభువుని దర్శించే వరకు, ప్రభువుని చూచే వరకు అతనికి మరణం లేదని పరిశుద్ధాత్మ తెలియజేసిన విషయాన్ని బట్టి అక్కడ సిమెయోను అనే ఆ వ్యక్తి, వృద్ధుడైన అతను దేవుని యొక్క రక్షణ కార్యాన్ని, అంటే ఏదైతే ఎవరైతే ప్రభువు రాబోతున్నారో, ఎవరైతే ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించి పాపల మరణం మనం విడిపించబోతున్నారో ఆయనను చూచే వరకు ఆయన మరణించడన్న విషయాన్ని గుర్తు చేస్తూ అందుకన్నట్టు యెరూషలేమునందు సిమెయోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపడి ఉండి ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు అంటాడు. అంటే ఇతడు ఎలాంటివాడు అంటే ఇశ్రాయేలు అందరూ కూడా రక్షింపడడం కోసం ఆ యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్న వాడైనాడు. పరిశుద్ధాత్మ మీద ఉండిన అంటాడు. అయితే ఇతడు పరిశుద్ధాత్మ కొట్టబడాలి. పరిశుద్ధాత్మ తెలియజేసిన విషయాలను అతడు అక్కడ పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? అతడు ప్రభువు యొక్క క్రీస్తు చూడగా మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ పరచబడినట్లుగా నేను ఆత్మవశుడై అతడు దేవాలయంలోకి వచ్చాను. అంటే ఏమని అతనికి వచ్చింది ప్రవచనం, ఏమని అతనికి వచ్చిన దర్శనం ఏంటంటే అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు
మరణము పొందడని అన్నాడు. అంటే మరణించడు, అంటే ప్రభువుని చూసిన తర్వాతే అతనికి మరణం అన్నది అనే విషయాన్ని చెప్తూ అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను అంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేశాడు ఏమని, నువ్వు ప్రభువుని చూశాకే నువ్వు మరణిస్తావు, అంతవరకు నువ్వు సజీవుడిగా ఉంటావు, బ్రతుకుంటావు అనే విషయాన్ని గుర్తు చేసింది. అందుకే అంటాడు ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను అంటున్నాడు. ఎవరిలాగా ఆత్మచేత నింపబడి ఆ ఆత్మవశుడై అతడు దేవాలయానికి వచ్చి ఆ దేవాలయంలో ఉన్నప్పుడు అంతటి ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులైన శిశువును యేసును దేవాలయంలోకి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లా. ఈ విధంగా మరి సిమియోను మరి దేవునిని స్తుతిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలు ఆదరణ కొరకు ఎవరైతే పంపబడ్డాడో ఆ పంపబడ్డ ప్రభువుని గురించి, ఆ జన్మించిన బాలైన యేసుని గురించి అతను ఇక్కడ అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆ విధంగా అంటే యేసు దేవాలయమునకు తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుటకు ఇట్లా అన్నాడు. అంటే యేసు ప్రభు వారు ఆ బాలుడైన యేసు ప్రభు వారిని తన హస్తాలలో తను తీసుకున్నాడు. తీసుకుంటమే కాదు, తీసుకుని అక్కడ అతడు దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి, పరమానంద దేవుని స్తుతిస్తున్నాడు. ఏమని, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అంటున్నాడు. అంటే సమాధాన సంబంధమైన మరి ఒక గుర్తుగా ప్రభువుని గురించి అక్కడ సిమియోను మాట్లాడుతున్నాడు. అంటే ఎవరైతే మరణం నుండి పాపను మనం విడిపించడానికి ఇశ్రాయేలుల ఆదరణ కొరకు కనిపెడుతున్నారో ఆ ప్రభువు వచ్చి ఉన్నాడనే విషయాన్ని మరి సిమియోను గుర్తెరిగి బాలుడైన యేసు తన చేతులతో ఎత్తుకుని అన్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అని. అంటే తను మరణానికి సిద్ధమవుతున్నాడు. తన మరణనిద్ర పొందడని అంటే ఏంటి, ప్రభువుని చూసే వరకు తన మరణనిద్ర పొందడనే యొక్క పరిశుద్ధాత్మ చెప్పిన విషయం అక్కడితో అతనికి మరి సంపూర్తి చేయబడింది. కాబట్టి అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజలేట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కళ్ళారా చూచితిని అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొరకు వచ్చారంటే సకల ప్రజలేట రక్షణ కార్యాన్ని జరిగించడానికి, పాపములు తొలగించడానికి, నీతిగాను జీవించడానికి, మనలో ఉన్న అతిక్రమాన్ని పాపాలను తీసివేయడానికి, ఆది తల్లిదండ్రులు చేసిన అపరాధ పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కొట్టివేయడానికి కోసమే ఆయన వచ్చాడనే విషయాన్ని ఇక్కడ సిమియోను గుర్తు చేస్తున్నాడు. అందుకని అంటున్నాడు అన్యజనులకు నీవు బయలుపరచుటకు వెలుగుగా అన్నాడు. అంటే ఆయన వెలుగుగా ప్రకాశమానంగా ఉంటాడు. రెండో అంటాడు నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమకరముగా అన్నాడు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయుల కథలైన ప్రభువు మహిమకరంగా ఉంటాడు. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అంటే ఇప్పుడు రక్షకుడు ఉద్భవించాడు, రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుడు పుట్టిన ఆ సందర్భంలో మరి సిమియోను ప్రభుని గురించి ఈ విధంగా స్తుతిస్తూ ప్రాణ ప్రతిగానాలు చేస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మాటలో, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ఆ యొక్క జన్మను బట్టి మరి సిమియోను ఎంతగానో సంతోషించాడో. తను ఆత్మవశుడే పరిశుద్ధాత్మ చేత నింపబడి మరి ప్రభు చూచే వరకు అతను మరణం పొందడైన విషయము వాగ్దానం అక్కడ నెరవేర్చబడింది. కాబట్టి నేడు ప్రభు జన్మించి మరి 2025 సంవత్సరాలు దాటిన తర్వాత నేడు ఆయన తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ప్రభు వచ్చే సమయానికి సంఘము ఏ విధంగా సిద్ధపడగలిగి ఉండాలి. ఆనాడు సిమియోను ప్రభువు యొక్క జన్మ చూచే వరకు ఆయన జన్మాన్ని చూసి తరించి ఆనందించి స్తుతించి తన చేతులతో ఎత్తుకుని ప్రార్థన చేశాడు. మరి ఈ దినాన్న మనము ప్రభు యొక్క రెండో రాకడ కొరకు ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. కాబట్టి మనము ఆయన రక్షణ మనం పొందుకున్న వారంగా ఆ రక్షింపబడ్డ మనము ఆ రక్షణలో కొనసాగాలంటే క్రీస్తు యేసునందు ఉన్న విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతము, ఆశారోగ్యము ఇవన్నీ కూడా మనం కలిగిన వారమై ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి, ఒకరి యందు ఒకరు సహనం కలిగి, సమాధానం కలిగి ఆయన రెండో రాకడ కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉన్నప్పుడు తప్పక ఆయన మనల్ని దర్శించునని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుడి రక్షణ కనులారా చూచిన సిమియోను మరి సున్నతి మరియు నామకరణ కార్యక్రమం జరిగించిన తర్వాత ఆ విధంగా దేవుడు తను దర్శించడం, దీవించడం అనేది జరిగింది. కాబట్టి నేడు ప్రభు తిరిగి రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు వాని పనులు చెప్పిన, వాని క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇచ్చింది. కాబట్టి నేడనే దినం మనం ఉండగానే దేవుడి యొక్క రాకడకు సమీపంగా ఉన్నాం. కాబట్టి ప్రభు ఏ క్షణాన్ని ఏ దినాన్ని వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మనం అనుకున్న గడిలో ప్రభు రాబోచ్చును. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి విశ్వాసంలో మెలకువగా ఉండి మరి డిసెంబర్ మాసం ఈ చివరి ఆదివారంలో పరిశుద్ధ దినంలో క్రిస్మస్ తర్వాత దేవుడు తన వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్న మాట మనము నాటి సిద్ధపాటు కలిగిన వారమై దేవుని యొక్క కృపయందు నిలిచిన వారం వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుని లూకా ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన,
అలనాడు సుమియోను నాయన నీ జన్మను గురించి నిన్ను దర్శించుట కొరకు కనిపెట్టిన వాడే పరిశుద్ధాత్మ నింపబడిన వాడై ఉన్నాడు. కాబట్టి నాయన నాదా నీ దాసుని సమాధానంతో పోనీమని అయా సంతోషంతో ఆనందంతో నాయన నిన్ను శుధించి కనపరుచున్నాడు. కాబట్టి నాయన నేడు నీవు మా కొరకు వచ్చి ఉన్నావు, మా రక్షణ కొరకు వచ్చి ఉన్నావు, మా విమోచన కొరకు వచ్చి ఉన్నావు. మమ్మల్ని రక్షించి విమోచించి నీ కృపేద మమ్మల్ని కాపాడి ఉన్నావు. అందుని బట్టి వందనాలు ప్రభువా. మరలా నీవు తిరిగి రెండవసారి రానై ఉన్నప్పుడు నాయన నేను ఎదుర్కోవడానికి కావాల్సిన సిద్ధపాటు సంఘమందరికీ విశ్వాసులందరికీ నాయనా మీరు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఏ ఒక్కరు నశించక అంతరందరూ వారి మనసు కలిగి పాపక్షమాపణ కలిగి అయా నీ నిత్యరాజ్యంలో చేయగల కృపద ఇచ్చామని అడుగుతున్నాం. ఏదైనా పరిచయంలో సేవలో నీ సన్నిధి తోడ్పాటు తోడి వల్ల ఇచ్చండి. చిన్నబిడ్డలు యవనులు పెద్దలు వృద్ధులు ప్రతి వారిని వారి తరగతులు చొప్పున ఆశీర్వదించి దీవించండి. ఏ ఒక్కరు నశించక అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం చేరగలందరూ కట్టుకుని దయచేయమని ఏ సున్నతులను ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవులను మాకు దయచేయము, అలా ప్రార్థన చేసిన వాడు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము, శోధనలో దాకా దుష్టులను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమేన్.